గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాయల్ సంచారి. ఇవాళ అరుణాచలంకి బయలుదేరాను. ఇదే మనం అరుణాచలం వెళ్ళే బస్సు. సో రేపు అర్లీ మార్నింగ్ 3:30 దిగుతాము. దిగిన వెంటనే దర్శనం అయిపోతుంది. దాని తర్వాత గిరి ప్రదక్షిణ చేసి మిగతా డీటెయిల్స్ రేపు. సో గైస్, ఫైనల్గా ఆల్గడ్ అయితే రీచ్ అయ్యాము. టైం 8:30 అయింది. సో ఫుడ్ తినడానికి మనం జూపిటర్ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఆగాము. సో డ్రైవర్ అంకుల్ మొత్తానికి ఇక్కడ ఆపాడు. చూద్దాం లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంటుందో. చూడడానికి అయితే వాతావరణం దరిద్రంగా ఉంది. ఓకే, మెనూ ఏదన్నా వీళ్ళు వస్తారు కానీ అటు మనోడు ఆగడు కదా. ఏడవుతాడు ముందే 20 minutes అంటుంది. లాస్ట్లో పెట్టండి డ్రైవర్కి, మా అందరు తినేసినాక. ఓకే, తక్కువ పెట్టండి, నిద్రపోతాడేమో మళ్ళీ. నిద్రపోతాడేమో అని అడ్డమైన చోట్ల ఆపుతుండని. ఇట్లనే చేస్తుంటే కూడా అద్దం పగలగొట్టుంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నాడు. అన్ని వదిలేసి ఎక్కడో చెండాలం దగ్గర తీసుకొచ్చి ఆపి. సర్లే, ఏం చేస్తాం. ఇంకా ఏదో జూపిటర్ ఫుడ్ కోర్ట్ అంట, మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చి ఆపాడు మా డ్రైవర్ అంకుల్. హోటల్ వాళ్ళు కూడా అక్కడ తినరంట, కానీ అలాంటి చోట మమ్మల్ని ఆపి మమ్మల్ని తినిపిస్తున్నాడు. దేవుడి దయ వల్ల అంత బాగుంటే రేపు పొద్దున్న క్షేమంగా చేరుకుంటే. సో రోటీ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చాము. గొప్పగా ఏం లేదు కానీ సరే, ఓకే. పెరుగన్నం మాత్రం బాగుంది. వేరే ఇంకేం ట్రై చేయకండి. ఎప్పుడన్నా మీ కర్మగాలి ఇక్కడ ఆగితే. ఆలుగడ్డ ఫేమస్ రెసిపీ, మజ్జి మిరపకాయ అండ్ కర్డ్ రైస్. మన మనోజ్ అన్న ఫేవరెట్ కూడా. సో ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంది. ఈ రోటీలు కర్రీలు ఇలాంటివి తినకండి, అనవసరంగా తప్పు చేశాను. ఓట్ ఫర్ పెరుగన్నం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ రాజగోపురం దగ్గర ఉన్నాం, అరుణాచలం. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇప్పుడే కొబ్బరికాయ అది కొట్టి దేవుడికి మొక్కుకొని మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది. టైం 6:30 అయింది. సో చూద్దాం మన గిరి ప్రదక్షిణ ఎట్లా స్టార్ట్ అవుతుందో, ఎట్లా ఎండ్ అవుతుందో. ఇంద్రలింగం అయితే క్రాస్ చేసి ముందుకు వెళ్తున్నాము. వరస్ట్ మెయింటెనెన్స్. ఇదే గుడులు మాత్రం మన సౌత్ ఇండియాలో, తమిళనాడులో కాకుండా ఎక్కడున్నా నీట్గా మెయింటైన్ చేస్తారేమో. గిరి ప్రదక్షిణ ఆటోలో కూడా చేయొచ్చు. ఇట్లా ఆటో ఎక్కి వెళ్ళిపోతుంటారు మధ్యలో నడవలేక, కానీ నేను మాత్రం నడుస్తున్నాను. ప్రదక్షిణ అనేది ఆటోలో కూడా చేయొచ్చు అనేది ఇక్కడికి వచ్చినాకే తెలుసు. ఇంద్రలింగం కంప్లీట్ చేసి ఇంకా 14 kilometers ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది మన గిరి ప్రదక్షిణ. వాకింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. బేసికల్గా కామరాజ్ స్టాచ్యూ నుంచి కొంచెం ముందుకు వచ్చాము. అక్కడ చూసుకుంటే మీకు 1/14, 2/14, 3/14 ఉంది కదా, ఒక్కొక్క స్టాప్కి ఒక్కొక్కటి అనమాట. అట్లా మనం 1/14 దగ్గర ఉన్నాము. ఇంకా అట్లా ఒక మొత్తం 14/14 వచ్చాక మన కంప్లీట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. సో లెట్స్ గో.
హాయ్ గైస్, సో ఇప్పుడే యమలింగం కంప్లీట్ అయింది. ఇంకా 14 కిలోమీటర్స్కి మనం 3 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా 11 కిలోమీటర్స్ వాక్ మిగిలింది. సో ఆల్రెడీ మనకి చూసుకుంటే ఇప్పుడు ఎండ ఆల్రెడీ ఎక్కువైంది. సో చూద్దాం, వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఎండ. సో చూద్దాం, చలో జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. సో రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే మన గిరి ప్రదక్షిణ. మనం దాని చుట్టే చేస్తున్నాం, ఆ కొండే అరుణాచలం కొండ. సో సగం దూరం కూడా రాలేదు, ఆల్రెడీ ఇప్పటికే 4 కొబ్బరి బొండాలు, ఓ పాలకోవా ఇవన్నీ తిని జర్నీ స్టార్ట్ చేసాము. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఏం చేయమంటారు, కింద కమెంట్ చేయండి. సో గైస్, ఫైనలీ 5 కిలోమీటర్స్ వచ్చాము. నైరుతి లింగం దగ్గర ఉన్నాం. ఇప్పుడే యమలింగం అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు వచ్చాము. సో ఇంకా ఇక్కడి నుంచి మనకి 9 కిలోమీటర్స్ వాక్ ఉంది. సో చూద్దాం, దేవుడి దయ వల్ల ఎండ అయితే లేదు ప్రస్తుతానికి. సో ఇంకేమన్నా ఉండొచ్చు, ముందు ముందు కింద మీద అవ్వచ్చు, అదంతా మన చేతిలో లేదు. సో హాయ్ గైస్, సో ఫైనల్లీ 6 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా మనం 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. 8 కిలోమీటర్స్ టు గో. నైరుతి లింగం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం వర్ణలింగం దగ్గరికి వెళ్దాము. సో దాని తర్వాత వాయులింగం, ఇవన్నీ కవర్ చేద్దాం. వాకింగ్ చాలాసేపు ఉంది, ఎండ కూడా మండిపోతుంది. ఇప్పుడే బాగా స్టార్ట్ అయింది, ఎండ స్టార్ట్ అయింది. ఇగో కింద చూసుకుంటే తెలుస్తుంది మీకు, కింద చూస్తుంటే తెలుస్తుంది అన్నీ, కానీ కెమెరా కిందకి కొంచెం ఎక్కలేదు. ఓకే, సో అటు సైడ్ అయితే నడుస్తాం మేము, ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెలివి వాడండి. అటు సైడ్ చూడండి, చెట్లు ఎక్కువగా ఉండి నీడ ఎక్కువ ఉంది. సో అటు సైడ్ నడవండి. అటు సైడ్ నడిచి బిల్డప్ కొట్టక్కర్లేదు, అటు కూడా నడిచినా దేవుడి దగ్గరికి వెళ్ళచ్చు. మొత్తానికి వాయులింగం దగ్గరికి వచ్చాం. విష్ణు అని ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ నేనైతే చాలా కష్టపడ్డాను. అయ్యా శివయ్యా నాయన. ఇంకా 5.6 కిలోమీటర్స్, 5.6 కిలోమీటర్స్ లెఫ్ట్. గ్యాస్ అయిపోయింది బాడీలో. ఓఆర్ఎస్ ఏదో తాగాలి, ఇప్పటివరకు ఏం తాగలేదు. పచ్చి మనుషులు కూడా ముట్టుకోకుండా కష్టపడిన దూరం వాకింగ్ చేశాను అని అనుకుంటే పొరపాటు ఫుల్గా తిన్నాం ఫ్రెండ్స్. వాయులింగంకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి 5.6 కిలోమీటర్స్ ఉంది. నా ముఖంలో చూస్తే అర్థమవుతుంది ఎంత టైర్డ్ అయ్యాము. పొద్దున్న పెద్ద స్టంట్ అయింది, దానివల్ల ఇంత లేట్ అయింది, లేకపోతే అసలు ఎప్పుడో రావాల్సింది. అదేంటో తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేయండి, సపరేట్ వీడియోలో పెడతాం. ఇక్కడ నుంచి చూడండి, తిరుపతి 187, వెల్లూరు 81, తిరువన్నమలై కనిపిస్తుంది కదా లాస్ట్లో.
అదొక 4 కిలోమీటర్స్ ఉంది. అంటే మనం ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. దారిలో మనకి కుబేరలింగం ఇంకా మోక్ష మార్గం అని ఉంటుంది. దానిలోంచి దూరాలి, మనము దూరితే మనకి మోక్షం వచ్చినట్టంట. సో యా, సరే వెళ్దాం, బయలుదేరాం. అదే మన అరుణాచలేశ్వర కొండ. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. సో ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ మన జర్నీ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ మోక్ష మార్గం చూసి దాని తర్వాత అక్కడి నుంచి మనం చూసుకుంటే ఈశాన్య లింగం ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకో 2 కిలోమీటర్స్ జస్ట్ రోడ్ మీద అటు ఇటు వాకింగ్ చేయాలి. ఇంకా మధ్యలో చూడడానికి ఏమి ఉండవు. కాకపోతే ఆ 2 కిలోమీటర్స్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ చెమటలు అయితే ఘోరంగా ఉన్నాయి. వాటర్ కూడా అస్సలు తాగలేదు, ఒక్క 1 డ్రాప్ వాటర్ కూడా తాగలేదు అని మాత్రం అనుకోకండి. ఫుల్గా తాగి ఎంత తాగినా కూడా ఆయాసం వస్తుంది, అలసిపోతున్నాం, ఇంకా దాహం వేస్తుంది, అంత ఎండ ఉంది. సో గైస్, మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది, మోక్ష మార్గం ఎక్కడ అని చెప్పి. సో కరెక్ట్గా మన కుబేరలింగం ఉంది కదా, కుబేరలింగం నుంచి 1/2 కిలోమీటర్ అటువైపు వెళ్ళాలి టువర్డ్స్ మన వాకింగ్ పాతే. కాకపోతే అది చాలామంది తెలియక మిస్ అవుతుంటారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా మిస్ అయ్యాను. సో ఈసారి ఎలాగైనా చూడాలని చెప్పి అందరినీ కనుక్కొని వెళ్తున్నాము. సో క్లియర్గా మీకు చూపిస్తాను, రండి. సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలని చెప్పి నేను మీకు దారి మొత్తం చూపిస్తాను క్లియర్గా. చూడండి, మన కుబేరలింగం నుంచి స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తున్నాము. మధ్యలో కొబ్బరి బండలు వచ్చినాయి, ఇక్కడ తాగుకుంటూ ఆగిపోతే ఎవడేం చేయలేడు, ఇట్లే లేట్ అయిపోతారు. సో వెళ్తూనే ఉండాలి మనం 1/2 కిలోమీటర్. ఫైనల్గా నేను ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, ఓన్లీ నా నాలెడ్జ్తో కష్టపడి రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిందంటే, మోక్ష మార్గం అనేది లెఫ్ట్లో లేదు. లాస్ట్ టైం నేను చేసిన తప్ప అది లెఫ్ట్లో ఉందనుకుని చూసుకోకుండా వెళ్ళిపోయాం. చూస్తే రైట్లో ఉందంట. కొంచెం ముందుకు వెళ్ళి మనం రైట్లో చూడాలి. సో మనం అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ కేఎస్ కాంప్లెక్స్ అని ఉంది, ఒక షాపింగ్ మాల్లో ఉంది. కరెక్ట్గా దానికి ఆపోజిట్లో చూస్తే ఒక ఆర్చ్ కనబడుతుంది. అక్కడ జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు లైన్లో. అదే మన మోక్ష మార్గం. ఆ కింద నుంచి దూరి మనం బయటికి రావాలి. దగ్గర నుంచి వ్యూ కూడా చూపిస్తాను మీకు, పదండి. సో మొత్తానికి ఫ్రెండ్స్, మోక్ష మార్గం కంప్లీట్ అయింది. చూసారు కదా ఎంత కష్టపడి దూరాను. మొత్తానికి అయితే బయటకు వచ్చాను. సో నెక్స్ట్ ఈశాన్య లింగం ఉంది, దాని తర్వాత ఇంకో 2 కిలోమీటర్స్ వాక్. సో దాంతో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. సో చూద్దాం, ఇంకా దారిలో మనకి ఏమన్నా బ్యూటిఫుల్ విజువల్స్ కనిపించినా, ఏది కనిపించినా మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. సీ యూ. ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాకుళం. నీ పేరేంటి? మోసిక్. ఎక్కడి నుంచి? మోక్షిత్. నీ పేరు? మీ పేరు సార్? కిరణ్ కుమార్. నైస్ మీటింగ్ సార్. నైస్. ఇది కూడా ఆంధ్ర, అటు సైడ్ కాకినాడ. బాయ్. ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి 1.8 కిలోమీటర్స్ ఉంది మనకి దేవాలయం. సో ఇదే లాస్ట్ లింగం, అన్ని కవర్ అయినాయి. సో ఇక్కడ నుంచి 1.8 కిలోమీటర్స్ ఉంది, అంతా వాకింగ్ చేయాలి. ఇప్పటికే దోలు తీరిపోయింది. ఓకే, చూద్దాం ఇంకెలా వెళ్ళగలుగుతాము. అయ్యో అబ్బా. సో ఫైనలీ గైస్, 14 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. వెనకాల చూస్తున్నారుగా, ఫైనల్గా రీచ్ అయ్యాము. ఒక్కసారి మన విష్ణు అన్నని తెలుసుకొని ఫైనల్గా అయితే వచ్చాం గైస్. గుడి దగ్గరకు వస్తుంటే వచ్చిన ఆనందం
ఇంతకు ముందు ఎప్పుడూ లేనిది కానీ ఎక్కడో చూసామా అన్నట్టు ఉంటుంది. ఫైనల్గా రీచ్ అయిపోయాం గైస్. అదే మన రాజగోపురం. తీరిపోయింది, మామూలుగా లేదు. రోడ్లు బాగాలేవు, మొత్తం అంతా రెనోవేషన్ వర్క్ అవుతుంది. రాళ్ళు ఇంత లావు గుచ్చుకుపోయినాయి, ఘోరంగా ఉంది. ఓకే, మొత్తానికి అయితే రీచ్ అయ్యాము రాజగోపురం దగ్గరికి. లోపలికి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. గొర్రెల మందులో వచ్చినట్టు వచ్చారు ఫ్రెండ్స్. ఇంత రష్ ఉంది ఆయన. గిరి ప్రదక్షిణ తిరగడం ఒక ఎత్తు అంటే, ఈ లోపలికి వచ్చి ఈ ప్రదక్షిణలు ఎక్కువ ఉన్నది. ఆయన ఇదేందా ఇది నేను చూడలే. కాపాడండి అయ్యా నన్ను. రోడ్డు మీద ఉన్నప్పుడు కొండ ఎక్కడో కనబడింది, గుడి లోపలికి వస్తే గుడి కూడా ఎక్కడో కనబడుతుంది. ఎట్లా వెళ్ళాలో నాయన, కాపాడండి అయ్యా. మొత్తానికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. లోపల రైన్ ఘోరంగా ఉంది. 3 అవర్స్ పట్టింది దర్శనం ఫినిష్ చేసి రావడానికి. ఇంకంతే, రూమ్కి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకుందాం. ఇవాళ ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళాలని కూడా లేదు, తినేసి పడుకోవాలి. రేపు పొద్దున్నే మనం పాండికి బయలుదేరదాము, అక్కడన్నా కొంచెం ఎంజాయ్ చేద్దాం. అయిపోయింది, భక్తితో అయిపోయింది. దేవుడు డైరెక్ట్గా కనబడ్డాడు అయ్యా లైన్లో నుంచి.